ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. ఈ ఉదయకాల సమయంలోనూ అలాగే సాయంకాలము లెన్ ప్రేయర్స్ అవుతున్నాయి. ప్రతి వారు సకాలంలో ఉదయకాలం మందిరానికి వచ్చి అలాగే సాయంకాలము కుటుంబ ప్రార్థనలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క సూచన మాట కీర్తన 33:12 యెహోవా తమకు స్వాధ్యముగా ఏర్పరచుకును జనులు ధన్యులు. ప్రియకుమార కుమార్తె భక్తుడైన దావీదు గారి జీవితంలో కీర్తనలు ఓ ప్రత్యేకమైన భాగము. అవి కేవలము ఏదో పాడాలన్న పాటలు కాదు, కానీ జీవిత అనుభవంలో కలిగిన సూచనమైన మాటలు, లేదా వారి జీవితంలో నిజముగా జరిగిన సంఘటన ఆధారమైనవి. ఎందుకనగా ఇక్కడ చెప్తున్న మాట, యెహోవాకు ఎవరైతే దేవుడిగా చేసుకున్న జనులంట వారు ధన్యులు. యెహోవా చేత ఏర్పాటు చేయబడిన జనులంట వారు ధన్యులు. ఎందుకంటే ఈ లోకములో చాలామంది ఉన్నారు, కానీ ఆయన అబ్రహామును ఎంపిక చేసుకొని ఆయన ద్వారా ఆ తరమంతా కూడా ఆస్వాదించబడడం చూస్తున్నా. ఈరోజు ఒకవేళ మీరు గమనించినట్లయితే ఈ లోకంలో మనం కూడా ఒకసారి చూస్తున్నప్పుడు, ఒకవేళ మనుషులు విమర్శిస్తున్న దాన్ని బట్టి అయ్యో నేను అనవసరంగా క్రైస్తవ్యంలోకి వచ్చానా అనుకోవచ్చు. కానీ నా ప్రియ సంగమా, ఆలోచన వచ్చే, వై క్రైస్ట్ హ్యాస్ చూజన్ యూ. ప్రభువైన యేసుక్రీస్తుని ఎందుకు ఎంపిక చేసుకోవాలి? మనలో ఏ మంచున్నది, ఎలాంటి తలాంతున్నది, లేకపోతే ఏ వనరులు మన దగ్గర ఉన్నాయని నిజంగానే కదా. అయితే ఆయన వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? ఒకవేళ ఈ లోకమున్న వారి కంటే ఆయన ప్రత్యేకత ఏంటి అని కనుక గమనిస్తే, ఈరోజు నా కుమార్తె మనము మన పాపము నుంచి విడుదల కలగడానికి ఒకే ఒక మార్గం ఉన్నది. అది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోకములో ప్రతి వారు నమ్మేది ఒకటే, పాపానికి విముక్తి కావాలి, దాని కొరకు బలి అర్పణ చేయాలి, దాని కొరకు మన శాపాల కొరకు ఒక్కడు మేకను ఇస్తాము. కానీ అది సరిపోదంట. మనిషి పాపానికి ఆ తగ్గ రక్తమే చిందించబడాలి. దాని కొరకు మనకైనా ఒక శరీరధారము పవిత్రమైన నిర్మించాలి. అది ఎవరో కాదు, ఈ లోకంలో మరెవరు లేరు, ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తే ఈ బలి అర్పణ మన కొరకు చేస్తున్నాడు, మన పాపాల నుంచి విడిపించినాడు. అందుకనే ఆయన ఏర్పరిచిన జనులంట ధన్యులు. ఒకవేళ ఈ లోకంలో అనేక మంది ధనవంతులు మనకన్నా ఉన్నవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు, శ్రేష్టమైన వారు ఉండొచ్చు, కానీ వారికి లేని రక్షణ నీకు కలిగినది. ఈ నెల మొదటి దినాన ప్రసంగమా, ఒకవేళ ఆయన వైపు చూడు. ఆయన ఏర్పరిచిన జనులు ధన్యులు. ఇదిగో ఆయన రక్షణే కాదు, నీకున్న అక్కలు తొలగించబోతున్నాడు, నీకున్న బలహీన తొలగించబోతున్నాడు, నీకున్న ఆటంకాలు తొలగించబోతున్నాడు. నీ జీవితంలో ఏదైతే నువ్వు కొదవనుకున్నావు వాటన్నిటిని ఆయన తీసివేసి నేను దీవించి ఆశీర్వదించబోతున్నాడు. ఒకవేళ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్తావా? ప్రభువైన యేసు వైపు చూస్తూ కానీ నువ్వు నడిచినట్లయితే, ఇదిగో ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన తెలుసు నేను ఈ నెల ఎలాగా ఆస్వాదించాలనో. అనేక మంది సవాళ్ళతో ప్రారంభిస్తున్నామేమో, భయపడక ప్రభువు నీతో ఉన్నాడు, ఆయనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండ దేవాన్ని కొన్నాళ్ళు ఆయన గత కాలం అంతా నువ్వు కాచి కాపాడి నూతన నెలలో నీ కుమారులకు మాత్రం జ్ఞాపకం చేసుకోండి. అయినా నిన్ను ఏర్పాటు చేసుకున్న జనులు ధన్యులు ప్రభా. ఇదిగో ప్రభా, నీ కుమారులకు మాత్రలో దిగులు తీసివేయండి, అపాయకమైన పరిస్థితి విడుదల చేయండి. అయినా వారికున్న ప్రతి వేదన శోధన నుంచి విడుదల చేసి నీ కృపాక్షణాలతో నింపండి. అయినా వారి పట్ల మీరు ఎలాంటి ఉద్దేశం కలుగున్నారో వాటిని మీరు సంపూర్ణంగా నెరవేర్చబడుతున్న దేవానికి కొన్నాళ్ళు నీ హస్తాల్లో భద్రపరచండి, బలపరచండి. అయినా నీ సలు ఏదైతే అడుగుతుండగా వాటిని నెరవేర్చమని, అయినా మరుముఖ్య ఈ నెలలో ఏదైతే వారికి సవాళ్ళు ఉన్నాయో ధైర్యంగా వారిని ఎదుర్కొంటకు నీ యొక్క బలాన్ని సమకూర్చమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. భయపడద్దు, ప్రభువైన యేసుని నమ్ముకుని ఈ నెల కొనసాగండి. ఆయన నీకు సహాయం చేయను గాక. ఆమేన్.